ఫ్రెండ్, ఒక విమానం క్రాష్ అయిన తర్వాత ముందుగా ఏం వెతుకుతారో మీకు తెలుసా? చెప్తా వినండి. పైలట్ ని కాదు, ప్రయాణికులను కాదు, ముందుగా వెతికేది బ్లాక్ బాక్స్ ని. ఎందుకంటే మనుషులు మాటలతో చెప్పలేనప్పుడు ఈ చిన్న బాక్స్ మాత్రం నిజాన్ని మొత్తం చెబుతుంది. AI-171 ఒక డ్రీమ్ లైనర్ ఆకాశంలో కలలతో ఎగిరింది, కానీ 30 సెకండ్లోనే మంటల్లో కాలిపోయింది. కానీ ఆ మంటల్లోనూ ఓ సాక్షి మిగిలింది, అదే బ్లాక్ బాక్స్. విమానం ఎక్కడుందో, ఎన్ని అడుగుల ఎత్తు ఉందో, ఎంత వేగంగా ప్రయాణించింది. ఈ బ్లాక్ బాక్స్ సాధారణమైన బ్లాక్ బాక్స్ కాదు, ఇది టైం మిషన్ లాంటిది. ఏవైనా అలారంలు మోగాయా, పైలట్స్ ఏం మాట్లాడుతున్నారో ప్రతి శబ్దం చివరి ఊపిరి వరకు రికార్డ్ చేస్తుంది. బ్లాక్ బాక్స్ 2 భాగాలుగా ఉంటాయి. CVR పైలట్ మాట్లాడిన మాటలు రికార్డింగ్ చేస్తుంది. FDR టెక్నికల్ డాటా, స్పీడ్, అలారంలను రికార్డ్ చేస్తుంది. ఇలాంటి బాక్స్ ని పాడు చేయడం అసాధ్యం. ఈ బాక్స్ ని మంటలు కాల్చలేవు, నీళ్ళలో పడినా ఏమి కాదు, సముద్రంలో పడినా కూడా 30 నుంచి 40 రోజుల వరకు సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. ఈసారి కూడా AI-171 మిగులు ముక్కల నుంచి బ్లాక్ బాక్స్ ని తీశారు. ఇప్పుడు దేశం మొత్తం దాని ఇన్ఫర్మేషన్ కోసం ఎదురు చూస్తుంది. విమానం ఎందుకు కూలిపోయింది, ఇలాంటి టెక్నికల్ సమస్యలు వచ్చాయి, లేదా మనుషుల తప్ప? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి, కానీ జవాబు మాత్రం ఒక బ్లాక్ బాక్సే చెప్పగలదు. ఎవరు మాట్లాడలేకపోయినా చివరికి మాట్లాడేది బ్లాక్ బాక్సే.